ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదెక్కడి గ్యాప్ సామి? లిటరల్ గా టాలీవుడ్ లో మన దర్శకులు తీసుకుంటున్న గ్యాప్ చూసి అభిమానులే అంటున్న మాట ఇది. సినిమాకు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటే ఓకే, కానీ ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమా మొదలు పెట్టడానికే 2-3 ఏళ్లకు పైగా టైం తీసుకుంటేనే అసలు సమస్య. ఈ భారీ గ్యాప్తో హీరోలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. మరి ఈ గ్యాప్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దామా? ఒకప్పుడు అగ్రదర్శకులు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసేవాళ్లు. ఆ తర్వాత మేకింగ్ మారింది, బడ్జెట్ పెరిగింది కాబట్టి 2 ఏళ్లకో సినిమా అయినా కూడా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓ సినిమా విడుదలయ్యాక నెక్స్ట్ సినిమాకు పూజ చేయడానికే 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు మన దర్శకులు. రాజమౌళి నుంచి సుకుమార్ వరకు అందరిది ఇదే దారి. సుకుమార్ ని తీసుకోండి, 2024 డిసెంబర్లో పుష్ప 2 విడుదలైంది. 2 ఏళ్లవుతున్నా మరో సినిమా ఇంకా మొదలే పెట్టలేదు సుక్కు. జ్వరంతో సినిమా ఓకే అయినా హీరో బిజీ కారణంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. ఆ మధ్య రాజమౌళి కూడా అంతే. RRR రిలీజ్ డేట్, వారణాసి పూజా డేటుకు మధ్యలో అక్షరాల 3 ఏళ్లకు పైగానే గ్యాప్ ఉంది. శేఖర్ కమ్ముల కూడా ఇదే దారిలో నడుస్తుంటారు. ఓ సినిమా విడుదలై అది అయిపోయాక ఏడాదికి పైగానే ఆలోచించి మరో ఏడాది స్టోరీ రాసి అప్పుడు కాని ముహూర్తం పెట్టరినా. అందుకే గత 10 ఏళ్లలో కమ్ముల నుంచి ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా మాత్రమే వచ్చాయి. మరో 3 ఏళ్లకు గానీ ఈయన నుంచి సినిమా రావడం కష్టమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ దర్శకులు చూసి పూరి జగన్నాథ్ లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా స్లో అయిపోయారు. డబుల్ స్మార్ట్ వచ్చి 2 ఏళ్లైనా మరో సినిమా రిలీజ్ చేయలేదు పూరి. ఏడాదికి కనీసం ఓ సినిమా చేసే త్రివిక్రమ్ స్లో అయిపోయారు. వంశీ పైడిపల్లి 4 ఏళ్లకు పైనే గ్యాప్ ఇచ్చి ఈ మధ్య సల్మాన్ సినిమా షురూ చేశారు. డైరెక్టర్స్ గ్యాప్ తగ్గిస్తేనే హీరోల గ్యాప్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.